అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని పోలికలో దేవుని స్వరూపములో ఉన్నాం. ఎందుకంటే ఆయనే చెప్తున్నారు కదా, నరులను ఆయన స్వరూపములో చేసుకున్నాడు. ఆయన పోలికలో ఉండాలని ఆశపడుతున్నాడు. మరి ఆయన లక్షణాలు కూడా మనము కలిగి ఉండాలని ఆశపడుతున్నారు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి అనే మాట ఫిలిప్పీలు 2వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనబడుతుంది. మరి ఆయన పోలికలో ఉన్న మనము ఆయన లక్షణాలు మనం కలిగి ఉన్నామా? ఆయన పరిశుద్ధుడైతే మనము పరిశుద్ధులుగా ఉండాలనేదే ఆయన ఆశ. అనేక మంది భక్తులు పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు మరి ఆయన పోలికలో తయారు చేయబడిన నిర్మించబడినటువంటి భక్తులు ఆయన రూపాన్ని ఆయన లక్షణాలు కలిగి దేవుని కొరకు బలమైన సాధనాలుగా నిలబడ్డారు. దేశాలకే మరి ఆశీర్వాద కారణముగా నిలబడ్డారు. బిడ్డ, ఆది కాండములో ఉన్న యేసేపు గారిని చూడండి దయచేసి. యేసుక్రీస్తు కలిగినటువంటి మరి పోలికలన్నీ కూడా ఆయన కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభుల వారు తండ్రి చేత ప్రేమించబడ్డారు. అలాగే యేసేపు గారు కూడా తండ్రి చేత ప్రేమించబడ్డారు. మరి యేసు ప్రభుల వారు తండ్రి చెప్పిన ప్రతి పనిని, ఇదిగో నేను నాకు ఇచ్చిన ఈ పనంతా సంపూర్తి చేశా, సమాప్తమైంది అని ఎలాగ చెప్పగలుగుతున్నారో, యేసేపు గారు కూడా తన తండ్రి అయిన యాకోబు గారు ఏ పని చెబితే ఆ పనిని నిర్వర్తించినట్టుగా మనకు కనబడుతుంది. బిడ్డలారా, తండ్రి చెప్పిన పనిని మనం పూర్తి చేయగలుగుతున్నామా? ఆలోచన చేద్దాం. యేసు ప్రభు మనకు మాదిరి చూపించడానికి, ఇదిగో నేను తండ్రి పని మీద ఉన్నాను, తండ్రి చెప్పిన పని చేస్తున్నాను అంటున్నాడు. మరి నీవు ఈ శరీర తండ్రికి లోబడుతున్నావా? నీ కుటుంబంలో నీ శరీర తండ్రికి లోబడక నేను చాలా భక్తుడను, నేను అది ఇది అని గొప్పలు చెప్పుకోకు. ఎందుకంటే తల్లిదండ్రులకు విధేయులై ఉండమని వాక్యమే చెబుతుంది. మన యేసు ప్రభుల వారు కూడా మనకు మాదిరి చూపించారు. తండ్రికి విధేయుడిగా నువ్వు నిలబడితే నువ్వు తండ్రి చేత ప్రేమించబడతావు. ఇంకా చూస్తే దయచేసి మరి యేసేపులో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు, యేసు ప్రభుల వారు ఎలాగైతే పరిశుద్ధుడుగా పాపము చేయకుండా మరి ఉన్నారో, అదే విధముగా యేసేపు గారు కూడా పాపము చేయడానికి అవకాశం వచ్చినా కూడా పాపము చేయకుండా పారిపోయారండి. పరిశుద్ధత కలిగి ఉన్నారు. క్రీస్తు పోలికలు యేసేపు కలిగి ఉన్నాడు. ఇవాళ నా యేసయ్య పోలికలు నువ్వు కలిగి ఉంటే యేసేపులాగా ఆశీర్వదించబడతావు. బిడ్డలారా, లేనిపోని అపనిందలు, లేనిపోని నేరాలు ఆయన మీద మోపుతున్న యేసేపు గారు యేసుక్రీస్తు వలె మౌనంగా శిక్షను అనుభవించారే తప్ప ఎదురు తిరగలేదు. బిడ్డ, నా యేసయ్య మాదిరిని మరి యేసేపు జీవితంలో చూపిస్తూ ఉన్నారు. బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. చెయ్యని నేరాన్ని అతని మీద మోపుతున్న యేసేపు ఏ విధముగా మౌనంగా ఉండిపోయారు. ఆయన అనుకున్నాను, యేసేపు మరి రాబోతున్న శరీరధారిగా రాబోతున్న యేసుక్రీస్తు మనస్సును ఎరిగి జీవించాడేమో, అందుకే ఆయన కూడా మరి అలాగా నేరం మోపుతున్న నిలబడిపోయారు తప్ప ఎదురు చెప్పలేదు. యేసు ప్రభువు వారు కూడా అంతే. ఆ రోజున మరి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు అనేకమైన నేరాలు మోపేస్తున్నారు, మాట్లాడలేదు. మరి ఆనాడు యోధా ద్వారా యేసేపు అమ్మ వేయబడితే, ఇస్కరియోతు యోధా ద్వారా మరి యేసు ప్రభుల వారు 30 వెండి నాణాలకు అమ్మివేయబడ్డారు. చూసారా, దేవుని పోలికలో దేవుని లక్షణాలు కలిగి క్రీస్తు మనస్సు కలిగి జీవించుతున్నటువంటి యేసేపు ఆశీర్వదించబడ్డారు. సహోదరుల చేత ద్వేషింపబడిన, మనుషుల చేత గెంటివేయబడుతున్నా
ఏం జరుగుతున్నా సరే క్రీస్తు నామ మహిమార్థంగా, క్రీస్తు మనసు కలిగి, క్రీస్తు పోలికలో జీవించాడు కాబట్టి ఆనాడు ఐగుప్తు దేశానికి ఆశీర్వాదకరముగా మార్చబడ్డారు. మరి ఈ రోజున నువ్వున్న ప్రాంతములో, నువ్వున్న దేశములో ఆశీర్వదించబడాలంటే యేసయ్యలాగా పరిశుద్ధత కలిగి, యేసయ్యలాగా తండ్రి చేత ప్రేమించబడి, ఎన్ని అబండాలు నీ మీద వేస్తున్నా సరే దేవుని కొరకు భరిస్తూ, దేవుని కొరకు నిందలు అనుభవిస్తూ, ఎందుకంటే నా గురించి మీరు హింసింపబడి నిందలు అనుభవిస్తున్నప్పుడు మీరు సంతోషించి గొంతులేయండి, పరలోకమందు మీ ప్రతిఫలం గొప్పదవుతుంది అన్నాడు ఆయన. కాబట్టి ఆయన కొరకు నిందలు అనుభవిస్తూ, అమ్మివేయబడుతున్నా, కొట్టివేయబడుతున్నా సరే భరిస్తూ క్రీస్తు కొరకు నిలబడితే తప్పకుండా యేసేపు దేవుని పోలికలో నివసిస్తూ ఒక మాదిరిగా జీవించిన యేసేపు ఎలా ఆశీర్వదించాడో అలా నిన్ను కూడా, యేసయ్య పోలికలో ఉన్న నిన్ను కూడా, యేసయ్యలాగా జీవిస్తున్న, యేసు వలె మరి నిలబడాలని ఆశపడుతున్న నిన్ను కూడా నా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? యేసయ్య నీ పోలికలు, నీ రూపం నాకు ఇచ్చావు, నీ మంచి లక్షణాలు కూడా నాకు దయచే, నీ మంచి ఆలోచన కూడా నాకు దయచే, పరిశుద్ధ ఆలోచనలు కూడా నాకు దయచే అని ప్రార్థించి దీవించబడదాం. పరమ తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండుడి అన్న మాట ప్రభు మేము యేసేపు జీవితంలో చూసినప్పుడు నిజమే, యేసేపు ఆ విధముగా ప్రవర్తించాడు. అయ్యా, పరిశుద్ధత కలిగి ఉన్నాడు, తండ్రి చేత ప్రేమించబడ్డాడు. అయ్యా, తండ్రి చెప్పిన ప్రతి పని నెరవేర్చించాడు. అన్యాయపు తీర్పు పొందినను అయ్యా మౌనంగా ఉండిపోయాడు. ఇలా నీలో ఉన్న అయ్యా మంచి లక్షణాలన్నీ యేసేపులో కలిగి ఉన్నాడు కాబట్టి అయ్యా వాని గొప్ప చేయబడ్డాడు. మరి మా జీవితాల్లో కూడా అయ్యా నీలో ఉన్న ఈ మంచి లక్షణాలన్నీ మేము జీవిస్తూ ప్రభా నీ నామాన్ని ఘనపరుస్తూ మా కుటుంబాలను ఓ ప్రభా నీ సందులో ఇంకా పెంచుతూ, ప్రభా నీ సందులో ఇంకా వాడబడుతూ, నీ కొరకు బలపరచబడుతూ ఆశీర్వాదం పొందుకునే కుటుంబాలుగా ఈ వాక్యాన్ని వింటున్న కుటుంబాలను అభిషేకించి ఆశీర్వదించి వర్ధలింప చేయమని ప్రభా ఇదిగో మరొక్కసారి విజయవాడ ఆయా ప్రాంతాల్లో భయంకరమైన వరదల చేత మునిగిపోయిన ప్రాంతాలకు అయా మళ్ళీ సామాన్యమైనటువంటి పరిస్థితులను అనుగ్రహించమని, మీ గొప్ప కార్యాలు జరిగించు బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనా అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.